రవితేజ హీరోగా తాజాగా మన ముందుకొచ్చినటువంటి సినిమా 'ఈగల్'. 'ఈగల్' సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సో, ప్రీమియర్ టాక్ ప్రకారం ఈ సినిమా ఎలా ఉంది? సూపర్‌గా మాస్ మహారాజా మరి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తారని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి సక్సెస్ సాధించారా లేదా? సో, 'ఎక్స్‌ప్లోషన్ ఆఫ్ ఈగల్' ఎలా అనిపించింది? లేటెస్ట్ 'ఈగల్' సినిమాకి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన సంగతి తెలిసిందే. సో, ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్‌ని సొంతం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ముఖ్యంగా వరుస పరాజయాల తర్వాత మన సక్సెస్‌ని సాధించడం చాలా కష్టమైపోయింది రవితేజకి. సో, ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్‌తో మరోసారి ఛాన్స్ తీసుకున్నారనిపించింది. సో, ఈ రోజున వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో మధుబాల, వినయ్ రాయ్, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్‌గా చేశారు. సో, ట్రైలర్స్ అయితే ఆయన యొక్క లుక్‌తోనే మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్నాడు రవి. మొత్తానికి సంతృప్తి చెందినట్టు కామెంట్స్ చేశారు. అంటే ఫస్ట్ రివ్యూ తానే ఇచ్చేశారు. సో, మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి లాస్ట్ 40 మినిట్స్ అయితే అదిరిపోతుందని ప్రామిస్ కూడా చేశారు. సో, ఈ సినిమా చూసిన ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తుందట. ఫస్ట్ హాఫ్‌లో హీరో గురించి చాలా క్యారెక్టర్స్ చెప్పే ఎలివేషన్స్‌తోనే మరి సినిమా మొదలవుతుంది. జర్నలిస్ట్‌గా అనుపమ పరమేశ్వరన్, హీరో సహదేవ్ వర్మ గురించి ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది. ప్రతి పాత్ర సహదేవ్ వర్మను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో రవితేజ స్క్రీన్ స్పేస్ కూడా తక్కువే అంటున్నారు. కథలో కొంచెం కొత్తదనం ఉన్నా కథనం ఆసక్తికరంగా సాగలేదనే మాట వినిపిస్తోంది. రవితేజ లుక్, క్యారెక్టరైజేషన్, యాక్షన్ ఎపిసోడ్స్ మంచిగా ఉంటాయి. రవితేజ హెయిర్ స్టైల్ అయితే కేక కదా. సో, రవితేజ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఫ్యాన్స్‌కి అయితే మంచి ఫీస్ట్ ఇస్తారు. ఇక అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కూడా వాళ్ళ రోల్స్‌లో అయితే ఓకే. ఇక వినయ్, మధుబాల లాంటి నటులు పూర్తి స్థాయిలో వాళ్ళు వాడుకోలేదు అని అనిపిస్తోంది. సో, ఇంకా టెక్నికల్ పరంగా మూవీ అయితే చాలా క్లాస్ అండ్ రిచ్‌గా ఉంది. మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తోంది. సో, మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్‌ని మెప్పించే అంశాలైతే ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. మొత్తానికి 'ఈగల్' సినిమా మాస్ యాక్షన్ డ్రామా. కేజీఎఫ్ స్ఫూర్తితో దర్శకుడు కార్తీక్ 'ఈగల్' సినిమాని తెరకెక్కించారు. యాక్షన్ ఎపిసోడ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా మంచిగా ఉంటాయి. అయితే కథనం మాత్రం కాస్త స్లోగా వెళుతుంది. రవితేజ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారనేది మాత్రం చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సినిమాని మీరు కూడా వీకెండ్ ఎంజాయ్మెంట్‌గా అయితే చూసేయొచ్చు.